నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎట్టకేలకు అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం. నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు విధానపర నిర్ణయం, ఆర్థిక అంశాలపై ఆరా తీసే అవకాశం. పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సర్కారు కసరత్తు, గ్రేటర్లోని 16 మురికివాడల్లో స్థలాల గుర్తింపు. తొక్కిసలాట ఘటనతో సర్కారుకి సంబంధం లేదన్న సిద్దరామయ్య, కేవలం అతిథిగానే హాజరైనట్లు కర్ణాటక ముఖ్యమంత్రి వెల్లడి. అంతర్జాతీయంగా మరోసారి పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్, భారత స్థావరాలపై దాడులు ఫేక్ అన్న ఇమేజరీ అనలిస్ట్ డమియన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలను కలిసేందుకు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి హస్తినకు పయనం కానున్నారు. ఇటీవల కేబినెట్లోకి తీసుకున్న కొత్త మంత్రులు గడ్డం వివేక్, వాకాటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్కు శాఖల కేటాయింపులపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. అదేవిధంగా చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న పీసీసీ కార్యవర్గ కూర్పుపైన ఢిల్లీ పెద్దలతో ముఖ్యమంత్రి సమాలోచనలు జరుపుతున్నారు. సంచలనం సృష్టించిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ ఈరోజు సిట్టు అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. నిన్న రాత్రి అమెరికా నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకొని నేరుగా అతని నివాసం బారామతికి సంబంధించిన కూడా ఒక విల్లా దగ్గరికి అయితే నిన్న చేరుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం అయితే నేరుగా జూబ్లీస్లోని సిట్టు కార్యాలయానికి విచారణకు హాజరవుతారని చెప్పి కూడా ఒక అవకాశం అయితే ఉన్నట్టు కూడా తెలుపుతుంది. అయితే సిట్టు అధికారులకు సంబంధించి ఇప్పటికే విచారణకు సంబంధించి కూడా సందిగ్ధత కావడం జరిగింది. అయితే ఇప్పటివరకు 4 అధికారులను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి సుదీర్ఘంగా రిమాండ్కి తరలించిన సంగతి తెలిసిందే. దాంట్లో ప్రణీత్ రావు, రాధాకిషన్ సంబంధించితో పాటు భుజంగరావు, తిరుపతన్లను కూడా అరెస్ట్ చేసి సుదీర్ఘంగా వాళ్ళని అయితే రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రభాకర్ రావుని అయితే విచారించే అవకాశం ఉంది. గత ప్రభుత్వ సమయంలో కూడా అతను ఎస్ఐబిలో చీఫ్ అధికారిగా పనిచేయడం జరిగింది. ఆ సమయంలోనే ఫోను అక్రమ ట్రాపింగ్ సంబంధించి కూడా నిర్వహించారని చెప్పి కూడా ఇటు పంజాగుట్ట పోలీసులో కేసు నమోదు చేసి తర్వాత దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఫోను కేసు నమోదైన సమయంలో అతను ఇటు హైదరాబాద్ నుంచి నేరుగా చికిత్స కోసం అని చెప్పి కూడా అమెరికాకి అయితే బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే కేసు నమోదైనప్పటి నుంచి కూడా అక్కడే ఉండడంతో కూడా ఇటు సిట్ అధికారులు ఇటు అతన్ని హైదరాబాద్ రప్పించడానికి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇటు అతని పాస్పోర్ట్ రద్దు చేయడంతో పాటు తర్వాత ఈ నెల 20 లోపు గిట హాజరు కాకపోతే ఖచ్చితంగా నేరస్తుడిగా ప్రకటిస్తా అని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చడం జరిగింది. మరొక పక్క సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా అతను బెయిల్ పిటిషన్ వేయడంతో కూడా సుదీర్ఘంగా వాదనలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో కూడా అతను విచారణకైతే హాజరవుతున్నారు. ఈ హాజరు అయ్యే సమయంలోకి సిట్ అధికారులు కూడా చాలా కీలకమైన విషయాలు రాబట్టాలని చెప్పి కూడా సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఎవరు ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ నిర్వహించడం జరిగింది, ఎవరెవరు ఫోన్లను నిఘా పెట్టడం జరిగిందని ఇటు పలు అంశాలపైన కూడా సిట్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేసే అవకాశాలు కనపడుతున్నాయి. దీంట్లో చాలా కీలకంగా ఉన్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావే చాలా కీలకంగా ఈ కేసుకు అయితే మారిందని చెప్పవచ్చు. కానీ దాదాపు 14 నెలల పాటు కూడా అతను అమెరికాలో ఉండడంతో కూడా ఈ కేసు కొంతవరకు నెమ్మదిగా కొనసాగిందని చెప్పవచ్చు. కానీ నిన్న ప్రభాకర్ రావు హైదరాబాద్కి రావడంతో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా వేగవంతంగా పుంజుకుందని చెప్పవచ్చు. కానీ ఈ కేసుకు సంబంధించి కూడా విచారణ జరిగిన తర్వాత మరి ఎలా పరిణామాలకు సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక సందిగ్ధత ప్రస్తుతం అయితే ఉత్కంఠతో కూడా రేపిందని చెప్పవచ్చు. కానీ దీంట్లో కేవలం ప్రభాకర్ రావు సంబంధించి కూడా చాలా వరకు కూడా ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇటు గత ప్రభుత్వం సమయంలో కూడా ఎక్కడైతే ఎలక్షన్స్ సమయంలో కూడా ప్రత్యేకంగా అభ్యర్థుల పైన ఎక్కడైతే నిలవడం జరిగిందో దుబ్బాక కానీ హుజరాబాద్కు సంబంధించి ఇటు మునుగోడుకు సంబంధించి కానీ ఈ ఎలక్షన్లకు సంబంధించి సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ నిఘా పెట్టారని చెప్పి కూడా ఇటు 4 అధికారులు స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. వారి సంబంధించిన వారిపైన కూడా పిఏలు కానీ తర్వాత వారి పర్సనల్కి సంబంధించిన కొంతమంది వ్యక్తుల పైన కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి
వారి యొక్క సంభాషణ విన్నారని చెప్పి కూడా వారైతే స్టేట్మెంట్లో పేర్కొన్నారు. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు ప్రస్తుతం అయితే ప్రభాకర్ రావు నుంచి అయితే పూర్తి స్థాయిలో వివరాలు అయితే తీసే అవకాశం ఉంది. కేసు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా చేసిన సమయంలో తర్వాత కొన్ని హార్డ్ డిస్కులను కూడా వీళ్ళు ధ్వంసం చేసి మూసీ నదిలో పాడివేసినట్లు కూడా అధికారులు సిట్ అధికారులు ప్రాథమిక దశలో గుర్తించారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా వివరాలు కూడా ప్రభాకర్ రావును అయితే పూర్తి స్థాయిలో విచారించే అవకాశం అయితే కనపడుతుంది. ఈరోజు ప్రభాకర్ రావు విచారణకు హాజరైనట్లయితే కానీ మరి ఎవరి నేతృత్వంలో ఇటు డీసీపీ వెజ్జోన్ డీసీపీ నేతృత్వంలో కూడా విచారణ కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. సిట్ అధికారులు సుదీర్ఘంగా ఇతన్ని విచారించిన తర్వాత ప్రతిదీ కూడా అంటే ఈ కేసు నమోదైనప్పటి నుంచి వారు నిందితులుగా ఎవరైతే నలుగురు అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ప్రభాకర్ రావును అయితే సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. దీంట్లో ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు ప్రభాకర్ రావును విచారించిన తర్వాత అతను ఇచ్చిన వాంగ్మూలంతో పాటు ఈ కేసులో మరో కీలక మలుపు అయితే తిరుగుతుందని చెప్పవచ్చు. దీంట్లో మరి ఎవరి ప్రమేయం ఉంది, ఎవరి ఆదేశాలతో ఇతను అప్పుడు పనిచేస్తున్న సమయంలో ఎస్ఐబి చీఫ్గా పనిచేస్తున్న సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ నిర్వహించారన్న దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇతన్ని సంబంధించి కూడా విచారణ పూర్తయిన తర్వాత ఈ కేసులో చాలా కీలక మలుపు తిరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రస్తుతం అయితే తెలుస్తున్న సమాచారం అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు ఇవాళ హాజరు కానున్నారు. ఈ ఉదయం 11:30 విచారణకు హాజరు కానున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అవకతవకలపై విచారణ చేస్తున్న కమిషన్ ఇప్పటికే పలువురు ఇంజనీర్లు, ఉన్నతాధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. విధానపర నిర్ణయాలు, ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి అప్పటి ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించాలని నిర్ణయించిన జస్టిస్ పీసీ ఘోష్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీష్ రావుకి నోటీసు ఇచ్చి విచారణకు హాజరు కావాలని సూచించారు. అందుకు అనుగుణంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఘోష్ కమిషన్ ఇప్పటికే ప్రశ్నించింది. కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా, రెండో విడతలో ఆర్థిక మంత్రిగా హరీష్ రావు పనిచేశారు. ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరంగా రీ ఇంజనీరింగ్ చేయడం, డిజైన్లు, నిర్మాణం వంటివి హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలకు సంబంధించిన విధానపర నిర్ణయాలపై జస్టిస్ పీసీ ఘోష్ హరీష్ రావును ప్రశ్నించే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో G+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం స్థలాల అన్వేషణ ప్రారంభించింది. ఈ మేరకు హైదరాబాద్ పరిధిలోని 16 మురికివాడల్లో గృహ నిర్మాణ శాఖ స్థలాలు గుర్తించింది. సరళాదేవి నగర్, దిల్సుఖ్ నగర్, పిల్లిగూడిస ప్రాంతాల్లో G+3 నిర్మాణాలకి ఏ సమస్యలు లేవని గుర్తించింది. పలుచోట్ల స్థానికంగా ఇబ్బందులు, వివాదాలు ఉన్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. 14 చోట్ల కోర్టు కేసులు ఉండటంతో మరోసారి పూర్తి స్థాయిలో సర్వే చేయాలని నిర్ణయానికి వచ్చారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 84,000 ఇళ్లను కేటాయించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనువైన స్థలాలు ఉన్నాయా లేదా అనేది పరిశీలించేందుకు రెవెన్యూ, గృహ నిర్మాణ, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి మరో సర్వేకు సిద్దమవుతున్నారు. జిల్లాల్లోని పలు నగరాలు, పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాలు అన్వేషిస్తోంది. మంత్రి పదవులు కేటాయింపులో కాంగ్రెస్ అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటామని, అదే సమయంలో తమకు న్యాయం చేయాలని మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్తో పోరాడిన వారికి సముచిత స్థానం కల్పించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించకపోవడంపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ బుజ్జగించారు. భవిష్యత్తులో పదవులు కల్పించేలా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు. రంగన్న గారితో మాట్లాడడం జరిగింది. వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. వారి ఆవేదన, వారి బాధని కూడా వినడం జరిగింది. ఇవన్నీ కూడా ఏఎస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఇక్కడ రావాల్సి ఉండే కొన్ని కారణాలు రాలేకపోయింది. వారికి, ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఏఎస్ పెద్దలందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాల్ని, వాస్తవాల్ని చెప్పి వచ్చే రోజుల్లో ఈ ప్రాంతానికి తగు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. పార్టీ అధిష్టాన వర్గం తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకించలేము. కానీ పార్టీకి చెప్పదలుచుకుంది చెప్పినాం. ఆ చెప్పింది పార్టీ సరి చేస్తుందని ఆలోచిస్తున్నాం. నేను ఒక్కటమ్మా, ఒకవేళ నా సామాజిక వర్గమే అడ్డొస్తే, అవసరమైతే ఆ మాట మీద కట్టుబడి ఉన్నా, ఆ రోజు నేను చెప్పినా, ఒకవేళ రంగారెడ్డి జిల్లాకు, హైదరాబాద్ జిల్లాకు ఈ జిల్లాల ప్రాతినిధ్యం లేకపోతే పార్టీ నష్టం జరుగుతుంది, పార్టీ కోసమైనా సరే నేను త్యాగం చేస్తా అని చెప్పినా ఈ రోజు కూడా కట్టుబడి ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను.
తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం అవినీతి భారీగా పెరిగిందని వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ అధికారం చేపట్టడం ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. మదురైలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న ఆయన డీఎంకే సర్కార్ అవినీతి పరిమితులను దాటేసిందని మండిపడ్డారు. కేంద్రం అందించిన 450 కోట్ల పోషకాహార కిట్లను ప్రైవేట్ సంస్థకు అప్పగించడం ద్వారా భారీ కుంభకోణానికి పాల్పడి పేదలకు పోషకాహారం అందకుండా చేసిందని ఆరోపించారు. 4,600 కోట్ల ఇసుక కుంభకోణంతో పేదలు అధిక ధరకు ఇసుక కొనుగోలు చేయాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. 39,000 కోట్ల స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ కుంభకోణం జరగకుంటే ప్రతి పాఠశాలలో అదనంగా 2 గదుల నిర్మాణానికి అవకాశం ఉండేదన్నారు. డీఎంకే అవినీతి చిట్టా వివరించేందుకు సమయం సరిపోదన్నారు. బంగాల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉందని 2026 ఎన్నికల్లో బంగాల్, తమిళనాడులో ఎన్డీఏ విజయం సాధిస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానం మేరకు వెళ్లారన్న ఆయన ఆ వేడుకతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. కేఎస్సీఏ కార్యదర్శి, కోశాధికారి వచ్చి ఆర్సీబీ ఈవెంట్కు ఆహ్వానించారని, గవర్నర్ సైతం హాజరవుతున్నట్టు సమాచారం ఇచ్చారని చెప్పారు. వారి ఆహ్వానం మేరకు విధాన సౌధకు వెళ్లడం తప్ప ఇతర విషయాలేమీ తనకు తెలియవని, చిన్నస్వామి స్టేడియంలో జరిగిన కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదన్నారు. కాగా తొక్కిసలాట ఘటనకు ముందు విధాన సౌధ వద్ద సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఆర్సీబీ జట్టు సభ్యులను సన్మానించారు. ఈలోగా 35,000 మంది సామర్థ్యం కలిగిన చిన్నస్వామి స్టేడియం వద్దకు ఏకంగా 3 లక్షల మంది చేరుకున్నారు. వీఐపీల రాకతో 5,000 మంది పోలీసు బలగాలు చేరడంతో కొంతసేపటికే తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబట్పల్లిలో 6 జల సమాధి కావడం వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. పెళ్లి వేడుకకు వచ్చి సరదాగా ఈతకు వెళ్లి విగతజీవులుగా మారడం కన్నవారికి గర్భ శోకాన్ని మిగిల్చింది. అప్పటి వరకు ఆనందోత్సాహాలతో తొణికెసలాడిన వారంతా ఉలుకు పలుకు లేకుండా చూసి బంధుమిత్రులు చలించిపోయారు. బాధిత కుటుంబాలని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. పెళ్లింట సంబరం కోసం వచ్చిన వారంతా గోదావరిలో సరదాగా స్నానానికి దిగి 6 కానరాని లోకాలకు వెళ్లిపోవడం పెను విషాదానికి దారితీసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లి వద్ద మేడిగడ్డ బ్యారేజీలో ప్రమాదవశాత్తు గల్లంతైన 6 మృతదేహాలను వెలికితీశారు. అంబట్పల్లి వాసులు పట్టి మధుసూదన్, పట్టి శివమనోజ్, సాగర్, రక్షిత్, మహాముత్తారం మండలం కోర్లకుంటకు చెందిన రామ్చరణ్, స్తంభంపల్లికి చెందిన రాహుల్ మృతదేహాలకు మహదేవ్పూర్ సామాజిక ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించారు. పట్టి మధుసూదన్, శివమనోజ్ అన్నదమ్ముళ్ళు. మృత్యువులోనూ సోదరుల అనుబంధం వీడిపోలేదు. 2 కుమారులను కోల్పోయిన తండ్రి వెంకటస్వామి కంటతడి చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. శివమనోజ్ గోతిలో పడి మునిగే సమయంలో కాపాడు అన్నా అని కేకలు వేయగా మధుసూదన్ చేయి అందిస్తూ అతనితో పాటు మునిగిపోయాడు. మధుసూదన్ పెద్దపల్లిలో బీటెక్ చేస్తుండగా శివమనోజ్ ఇటీవలే 10 పూర్తి చేశాడు. కొడుకా ఎక్కడ ఉన్నావురా, అన్నయ్య లేరా, నా ఊపిరి తీసుకుని నువ్వు బతికి ఉంటే బాగుండేదిరా అంటూ ఒక్కో కుటుంబ సభ్యుడు ఏడుపులతో ఆ ప్రాంతమంతా విషన్న వదనంగా మారింది. మృతులంతా దాదాపు దగ్గరి బంధువులు కావడం, చేతికొచ్చిన వారంతా అచేతనంగా పడి ఉండటం చూసి కన్నవారు గుండెలవిసేలా రోధించారు. 5 కుటుంబాల్లో సరదా ఈత గుండెకోతను మిగిల్చింది. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలు 8 గంటలు శ్రమకూర్చి లోతు, బురదనీటి ప్రతికూల పరిస్థితుల్లోనూ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి. 50 మంది పోలీసులు, ఇతర సిబ్బంది పాల్గొని మృతదేహాలు వెలికితీశారు. 6 బంధుమిత్రుల అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. పేద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కోరారు. డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి, యువకులను నమ్మించి నగదు వసూలు చేసిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలో వెలుగు చూసింది. జూబ్లీహిల్స్ కు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు నగరంలోని ఓ ప్రైవేటు డేటా సెంటర్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గత నెల 25న శ్రీకాంత్ ఓ డేటింగ్ యాప్ ద్వారా యువతితో పరిచయం అయ్యారు. చాట్ తర్వాత ఆమె అతన్ని వాట్సాప్కు మారాలని కోరగా అందుకు అంగీకరించాడు. చరవాణి ద్వారా అతని వ్యక్తిగత సమాచారం ఆటోమేటిక్గా షేర్ అయింది. అనంతరం ఫోన్ సంభాషణలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పి యువకుడి నుంచి దాదాపు 78,000 వసూలు చేసింది. అత్యవసరమని చెప్పి ఓసారి 44,500 పంపాలని కోరింది. అలాగే మరోసారి 24,000కు గాలం వేయగా మోసపోయానని గ్రహించిన శ్రీకాంత్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సాధారణంగా ఒక మామిడి చెట్టుకు 1 లేదా 2 రకాల పండ్లే కాస్తుంటాయి. కానీ మనం చెప్పుకోబోయే స్పెషల్ మ్యాంగో ట్రీకి 3 కాదు 4 కాదు ఏకంగా 12 రకాల పండ్లు కాస్తున్నాయి. వాటన్నిటి రుచులు, రంగులు, సువాసనలు, బరువులు, సైజులు తీరొక్క రకంగా ఉంటున్నాయి. 50 గ్రాముల నుంచి మొదలుకొని 2 కేజీల దాకా బరువున్న మామిడి పండ్లు ఆ చెట్టుకు కాస్తున్నాయి. విభిన్న రుచుల మామిడికాయలను అందిస్తున్న ఆ చెట్టు గురించి తెలియాలంటే ఈ కథనాన్ని చూడాల్సిందే. గుజరాత్లోని అమరేలీ జిల్లా దిట్ల గ్రామంలోని ఉకాభాయ్ అనే రైతుకు చెందిన మామిడి తోటలో ఉన్న ఒక చెట్టు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఋతువులతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ 12 విభిన్న రకాల మామిడి పండ్లు కాస్తుండటం ఈ మామిడి చెట్టు ప్రత్యేకత. మొదటి నుంచి మామిడి సాగులోనే ఉన్న ఉకాభాయ్ అంటుకట్టే పద్ధతి ద్వారా మేలు రకం మామిడి వంగడాల తయారీకి నిత్యం ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన ఎన్నో ప్రయోగాల ఫలితంగానే 12 రకాల పండ్లను అందించే మామిడి చెట్టు ఏర్పడింది. ఇందుకోసం ఆయన చాలా ఏళ్ల పాటు శ్రమించారు. మేలు రకం మామిడి వంగడాల తయారీకి అంటుకట్టే పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలోనే ఉకాబాయ్ అన్ని సీజన్లలోనూ 12 రకాల పండ్లు కాసే మామిడి వంగడాన్ని సిద్ధం చేయగలిగారు. అందుకోసం ఆయన అలు పెరగకుండా ప్రయోగాలు చేశారు. ఈ దశలో ఒక మామిడి వంగడం చేతికొచ్చింది. దానికి కాస్తున్న తీరొక్క పండ్లను చూసి ఉకాబాయ్ ఉప్పొంగిపోతున్నారు. ఆయనకు పెద్ద మామిడి తోట ఉన్నప్పటికీ ఆ తోటలోని ఒకే ఒక వెరైటీ రుచుల చెట్టు వల్ల ఉకాబాయ్ ఫేమస్ అయ్యారు. ఆయన తోటలో చాలా వరకు కేసర్ రకం మామిడి పండ్లే పండుతుంటాయి. గుజరాత్, మహారాష్ట్రాలలో కేసర్ రకం మామిడికి మంచి గిరాకీ ఉంటుంది. తన తోటలో చాలా రకాల మామిడి పండ్లు పండాలని ఉకాభాయ్ కోరుకున్నారు. మేలు రకం మామిడి వంగడాల తయారీకి ఇకపైన తన ప్రయోగాలను కొనసాగిస్తానని ఉకాభాయ్ అంటున్నారు. మన దేశంలోని ఉత్తమ లక్షణాలు కలిగిన మామిడి మొక్కలను సేకరించి ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేస్తానని వెల్లడించారు. న్యాయ వ్యవస్థ చట్టాల మీద బీఆర్ఎస్ పార్టీకి గౌరవం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరైన వారు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించిన హరీష్ రావు రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాల రాయొద్దని హితవు పలికారు. న్యాయం మీద పూర్తి నమ్మకం ఉందన్న మాజీ మంత్రి అంతిమంగా న్యాయం గెలుస్తుందని వ్యాఖ్యానించారు. మొన్ననే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరు అని స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ కమిషన్ ఏర్పాటు చేసిన న్యాయ వ్యవస్థ మీద, రాజ్యాంగం మీద పూర్తి గౌరవము, విశ్వాసం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు జస్టిస్ ఘోష్ కమిషన్ మమ్మల్ని పిలిచింది కనుక ఈరోజు కమిషన్ ముందుకు వెళ్లి ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలన్నీ కూడా వివరించి వాస్తవాలన్నింటినీ కమిషన్ కు తెలియజేస్తాం. మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం, అన్ని విషయాలను కూడా కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. గత కొంతకాలంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ మీద రాజకీయ కక్షతో బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవానికి ఒక ప్రభుత్వం విద్వేషంతో కాదు ఆలోచించాల్సింది, వివేకంతో ఆలోచించాలి, విజ్ఞత ప్రదర్శించాలి. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్వేషంతో, రాజకీయ దురుద్దేశంతో మా మీద బురద జల్లాలని ఇవాళ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, విజ్ఞత ప్రదర్శించండి, వివేకంతో ఆలోచించండి. ఈ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం యొక్క నీటి హక్కులను కాలరాయొద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి హితవు పలుకుతా ఉన్నాను. సరే, అంతిమంగా ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద, దేవుడి మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ, అంతిమంగా న్యాయం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి. అందువల్ల ఈరోజు కమిషన్ ముందుకు వెళ్తున్నాం. కమిషన్ మమ్మల్ని అడిగిన ప్రతి ప్రశ్నకు పూర్తి స్థాయిలో సమాధానాలన్నీ కూడా చెప్తాం, వాస్తవాలన్నీ కూడా వివరిస్తాం. మా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎందుకంటే మేము ప్రభుత్వంలో లేం. నార్మల్ గా ఏమైతుందంటే ప్రభుత్వంలో దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. బట్ మా దగ్గర అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని, అందుబాటులో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ను కూడా అందిస్తాం. మేఘాలయలో ఇందోర్ జంట అదృశ్యం కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హనీమూన్ కోసం వెళ్లిన ఈ నవ దంపతులు అదృశ్యం కాగా కొన్ని రోజుల క్రితం భర్త రాజా రఘువంశీ మృతదేహం లభ్యమైంది. కనిపించకుండా పోయిన ఆయన భార్య సోనం ఆచూకీని పోలీసులు తాజాగా గుర్తించారు. భర్త హత్య కేసులో ఆమెతో పాటు మరో 3 అరెస్ట్ చేశారు. కాంట్రాక్ట్ కిల్లర్లకు సుపారీ ఇచ్చి మరి సోనం తన భర్తను చంపించినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇందోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తుంది. మే 11న అతడికి
సోనంతో వివాహం జరగ్గా 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే ఈ జంట మే 22న ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుని మౌలాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నట్టు మేఘాలయ అధికారులు తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని అక్కడ పార్క్ చేసి అక్కడే ఉన్న ప్రసిద్ధిగాంచిన లివింగ్ రూట్ వంతెన చూసేందుకు వెళ్లారని తెలిపారు. తర్వాత వీరి ఆచూకీ తెలియరాలేదు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని సోహరాలోని ఓ జలపాతం సమీపంలోని లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో హత్యగా అనుమానించారు. భార్య ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ సోనం ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పోలీసుల ఎదుట లొంగిపోయింది. అనంతరం ఆమెను అరెస్టు చేసినట్టు మేఘాలయ డీజీపీ వెల్లడించారు. ఆమెకు సహకరించిన మరో 3 కూడా అరెస్టు చేసినట్టు తెలిపారు. హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు.